ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి చెందాడు. వరంగల్ జిల్లా హన్మకొండలో అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ హైదరాబాద్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బాలుడి పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల నిరంజన్ను చూసేందుకు హన్మకొండలోని అతని నివాసానికి వెళ్లారు. బాలుడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. సెల్ఫీ తీసుకుని లక్ష ఆర్థిక సాయం చేశారు. ఆరోగ్యంగా ఉండాలని తనతో కలిసి OG2 సినిమా చూస్తానని హామీ ఇచ్చారు. ఒక ట్యాబ్ హీరో రామ్ చరణ్ ఇంట్లో ఉన్న కుక్క పిల్లను నిరంజన్ అడగగా రెండో రోజే ఆ కోరికను నెరవేర్చారు పవన్ కళ్యాణ్. అలానే నిర్మాత బండ్ల గణేష్ కూడా బాలుడి నివాసానికి వెళ్లి నిరంజన్ తో కొంతసేపు గడిపారు. 5 లక్షల చెక్కును ఇచ్చి నిరంజన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇంతలోనే ఆరోగ్యం క్షీణించడంతో నిరంజన్ మృతి చెందాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి చెందాడు. వరంగల్ జిల్లా హన్మకొండలో అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ హైదరాబాద్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బాలుడి దుస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల నిరంజన్ను చూసేందుకు హన్మకొండలోని అతని నివాసానికి వెళ్లారు. బాలుడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. సెల్ఫీ తీసుకుని లక్ష ఆర్థిక సాయం చేశారు. ఆరోగ్యంగా ఉండాలని తనతో కలిసి OG2 సినిమా చూస్తానని హామీ ఇచ్చారు. ఒక ట్యాబ్ అలాగే హీరో రామ్ చరణ్ ఇంట్లో ఉన్న కుక్క పిల్లను నిరంజన్ అడగగా రెండో రోజే ఆ కోరికను నెరవేర్చారు పవన్ కళ్యాణ్. అలానే నిర్మాత బండ్ల గణేష్ కూడా బాలుడి నివాసానికి వెళ్లి నిరంజన్ తో కొంతసేపు గడిపారు. 5 లక్షల చెక్కును ఇచ్చి నిరంజన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇంతలోనే ఆరోగ్యం క్షీణించడంతో నిరంజన్ మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటీవల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తన వీరాభిమాని నిరంజన్ హన్మకొండకు వచ్చి స్వయంగా తనతో గడిపి వెళ్లిన కొద్ది రోజులకే నిరంజన్ మృతి చెందడము ఆ యొక్క హన్మకొండ వాసుకుంటుంది. ఆ కుటుంబ సభ్యులను తీరని శోక సముద్రంలోకి మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఇటు గత 13 సంవత్సరాలుగా అబ్బాయి అటు ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల కాలంలో చివరి రోజులలో చివరి కోరికగా తన వీరాభిమాని అయినటువంటి పవన్ కళ్యాణ్ ను చూడాలి, కలవాలి, తనతో కలిసి భోజనం చేయాలి అని చెప్పేసి కోరడంతో అటు ఇటీవలే పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా వచ్చి నిరంజన్ కలిసి నిరంజన్ కు కావలసిన ఒక ట్యాబ్, అదేవిధంగా ఒక కుక్క పిల్లను కూడా అతను రామ్ చరణ్ వాళ్ళ ఇంట్లో ఉండే కుక్క పిల్ల నాకు కావాలి అని అతను అడగడం వెంటనే తన అభిమానులతో అదే రోజు తన కుక్క పిల్లను కూడా బహుకరించడము, అతను ఆడుకోవడానికి ట్యాబ్ ను కూడా అందించి వెళ్లిన ఘటన మనం చూసాము. దీంతో అటు అతనిలో కొత్త ఉత్సాహంతో మరికొద్ది రోజులు ఎక్కువగా బతుకుతాడని అటు వైద్య నిపుణులు కూడా చెప్పిన పరిస్థితి అయితే అప్పటికే అతని పరిస్థితి విషమించిందని మనందరికీ తెలుసు. అతను చివరి రోజులు గడుపుతున్నాడని అనుకున్న తరుణంలోనే 15 రోజులు గడవక ముందే కూడా నిరంజన్ కన్ను మూయడం అయితే చాలా బాధాప్త హృదయంతో బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి తన కిరాయి ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ తల్లికి కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు ఒక సొంత ఇల్లు, అదేవిధంగా వాళ్ళ అమ్మ పని చేసుకోవడానికి క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తానని. అది కూడా నిరంజన్ చివరి కోరికగా పవన్ కళ్యాణ్ కోరిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇటకేలకు నిరంజన్ మాత్రము అటు మృత్యుతో ఇన్ని రోజులు పోరాడి వ్యాధితో బాధపడమే కాకుండా తను చాలా యాక్టివ్ గా, అంటే శరీరం క్షీణించినప్పటికీ కూడా మాటల రూపంలో కానీ తన తెలివి రూపంలో కానీ తన యాక్టివ్ గా ఉండేవాడు. అతను మరణించడం అయితే అనేక మందిని బాధిస్తున్న పరిస్థితి ఉంచేవాడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.